ఢిల్లీలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 1936 తర్వాత ఒక్కో రోజులో ఇంత వర్షం కురవడం ఇదే తొలిసారి. భారీ వర్షంతో ఢిల్లీ రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. వాహనాలన్నీ నీట మునిగాయి. అండర్ బ్రిడ్జ్, అండర్ పాస్ల కింద భారీగా నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. రోడ్లపై నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. మొన్నటి వరకు ఒక్కపోతతో అతలాకుతలమైపోయిన ఢిల్లీ వాసుల్ని భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. అర్ధరాత్రి నుండి భారీగా వర్షం కురుస్తోంది. జనజీవనం స్తంభించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. వాహనాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. జనమైతే బెంబేలెత్తిపోతున్నారు. ఇక సెంట్రల్ ఢిల్లీ ఫిరోజ్ షా రోడ్లో ఎంపీల నివాసంలో కూడా వర్షపు నీరు చేరుకుంది. నాలాలు బ్లాక్ కావడంతో నీరంతా ఇళ్లలోకి చేరిపోతోంది. ఢిల్లీలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఢిల్లీ నీట మునిగింది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లపైన ఎక్కడికక్కడ నీరు చేరిపోయింది. నాలాలన్నీ కూడా మూసుకుపోవడంతో వర్షపు నీరంతా కూడా నాలల్లోకి వెళ్లకుండా రోడ్లపైనే నిలిచిపోయిన పరిస్థితి. సెంట్రల్ ఢిల్లీ పార్లమెంటుకు కూతవేటు దూరం, అలాగే ఎంపీల నివాసాల్లో కూడా ఈ వర్షపు నీరు చేరిపోయింది. ప్రస్తుతం నేను ఫిరోజ్ షా రోడ్ వద్ద ఉన్నాను. ఎంపీల నివాస సముదాయాలన్నీ కూడా ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా ఉంటాయి. చూడొచ్చు వర్షపు నీరు ఏ విధంగా 1/2 కిలోమీటర్ మేర ఏ విధంగా నిలిచిపోయింది రోడ్లపైన అనేది. ఈ సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది సెంట్రల్ ఢిల్లీకి. కానీ ఈ మురుగునీరంతా కూడా నాలాల్లోకి, వర్షపు నీరంతా కూడా నాలాల్లోకి వెళ్లకుండా పూర్తిగా నాలాలన్నీ కూడా మూసుకుపోవడంతో ఈ వర్షపు నీరంతా కూడా రోడ్లపైనే నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. పూర్తిగా రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ మింటో రోడ్, ఐటీఓ, అలాగే మునీర్కా, ఈ విధంగా అన్ని రోడ్లపైన కూడా ఇదే పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పూర్తిగా ఈ వర్షపు నీరంతా కూడా రోడ్లపై నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఎంపీ నివాసాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఫిరోజ్ షా రోడ్లో ఉన్న ఎంపీ నివాసం రాహుల్ కస్వాన్, ముఖ్యంగా లోక్సభ చురూ రాజస్థాన్కి సంబంధించిన ఎంపీ నివాసం ఇది. చూడొచ్చు ఏ విధంగా ఈ వర్షపు నీరంతా కూడా నిలిచిపోయి రోడ్లపై నుంచి నిలిచిపోయి ఎంపీ నివాసంలోకి ఏ విధంగా వర్షపు నీరు చేరింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తిగా వర్షపు నీరంతా కూడా ఈ విధంగా ఎంపీల నివాసాల్లోకి, ఆవాసాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. పూర్తిగా ఎంసీడీ సిబ్బంది ప్రస్తుతం ఈ నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఈ వర్షపు నీరంతా కూడా రోడ్లపైకి చేరిపోయిన పరిస్థితి. ఇక్కడున్న ఎంపీ సిబ్బంది కార్యాలయం మొత్తం కూడా ఈ వర్షపు నీటి, ముఖ్యంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, ముఖ్యంగా వర్ష ప్రభావం వల్ల ఈ నీరంతా కూడా రోడ్లపైకి చేరిపోయిన పరిస్థితి. క్యా దిక్కత్ హో రే యహాं पे पूरा बारिश, पूरा संसद का घर पे आ गया था, क्या दिक्कत हो रही है? ये पानी यहाँ 2-2 फीट तक पानी भर गया था और संबंधित अधिकारियों को हमने रात में भी 3:30 बजे कॉल किया था. अभी तक आए हैं. वो बोल रहे हैं कि हम पानी जब सीवरेज ब्लॉक हो गया, वो सीवरेज से पानी निकलेगा तब यहाँ से क्लीन करेंगे. और अंदर तक 2-2 फुट एमपी साहब के रूम तक भी पानी चढ़ गया है. इसलिए बाढ़ की स्थिति बन गई है. इस पर कंट्रोल करना चाहिए जल्दी से जल्दी. ఎంపీ నివాసాల్లో కూడా వర్షపు నీరు చేరిపోయిన పరిస్థితి. ఎంసీడీ అధికారులు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఈ నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విధంగా సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా ప్రస్తుతం ఈ ముఖ్యంగా వర్షపు నీటితో నాలాలు ఎక్కడికక్కడ పొంగిపోయిన పరిస్థితి. పూర్తిగా బ్లాక్ అయిపోయి నీరు లోపలికి వెళ్లకుండా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రస్తుతం ఢిల్లీ రోడ్లపైన పరిస్థితి ఈ విధంగా నెలకొంది. దీన్నంతా కూడా క్లియర్ చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడం జరిగింది. 1936 తర్వాత ఎంత పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదైంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో భారీగా వర్షం కురవడం, రాత్రిపూట కురవడంతో ముఖ్యంగా ఎంసీడీ సిబ్బంది ఎవరు కూడా విధుల్లో ఉండరు. సో ముఖ్యంగా అప్పటికప్పుడు బ్లాకేజ్ని తొలగించే పరిస్థితి కూడా లేకపోవడంతో ఎక్కడికక్కడ భారీగా వర్షపు నీరు నిలిచిపోయి ఇంత మేర రోడ్లపైన నీరు అనేది నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొంది. అలాగే ఎంసీడీ సిబ్బంది కూడా ప్రస్తుతం ఈ వర్షపు నీటిని అంతటినీ కూడా తొలగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. భరత్, గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.